యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. యుంజన్ ఏవం సదా ఆత్మానం, సదా ఎల్లప్పుడూ ఆత్మానం తనను యుంజన్ యోగమునందు ఉంచవలయును. యోగి నియతమానసః, యోగి యగువాడు నియత మానసః మనస్సును నియమించి యోగమును శీలించవలయును. శాంతిం నిర్వాణ పరమాం, పరమాం శ్రేష్టమగు నిర్వాణ మోక్ష సంబంధమై ఉన్నటువంటి శాంతిం శాంతిని అధిగచ్చతి పొందుతూ ఉన్నాడు. మత్ సంస్థాం అధిగచ్చతి, నా యందు లయమై నా యందు ఉన్నటువంటి వాడై పరమశాంతిని అతడు పొందుతూ ఉన్నాడు. యుంజన్నేవం సదా ఆత్మానం, సదా ఎల్లప్పుడూ ఆత్మానం తనను యోగమునందుండులాగున చూసుకొనవలయును. ఇది స్వామివారు చెప్పేటువంటి మాట. ఎల్లప్పుడూ యోగ సాధన అనేటువంటిది శీలించాలి. ఏదో ఒక అరగంటో పావుగంటో ధ్యానం చేశాము అనేటువంటి ఒక అంశము కాదు. పరమాత్మ 6వ అధ్యాయంలో మీకు కేవలం ధ్యాన సంబంధ అంశాన్ని బోధిస్తున్నాడు. జపం అనే అంశాన్ని ఇక్కడ తీసుకోవాలా. జపం అనేది ఏంటంటే మనకి కొన్నిసార్లు సందర్భాలు వస్తాయి. తస్మాత్ సర్వేషు కాలేషు మాము అనుస్మర అనే మతం జప సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంత్యశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే అని ఇట్లా నన్నే కీర్తించండి, నాకే నమస్కరించండి అన్న మాటలు కూడా వినబడతాయి. కానీ ఇక్కడ 6వ అధ్యాయంలో మాత్రం కేవలం ధ్యాన సంబంధమై యోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని మాత్రమే ఆయన మనకు ప్రబోధిస్తూ ఉన్నాడు. యుంజన్నేవం సదా ఆత్మానం, సదా ఎల్లప్పుడూ ఆత్మానం తనను యుంజన్ యోగమునందు ఉంచవలయును. యోగి నియత మానసః, మనస్సు అనేటువంటి యొక్క వస్తువుని నియమిస్తూ ఉన్నట్లయితే నిర్వాణ పరమాం, నిర్వాణ పరమాం శ్రేష్టమగు నిర్వాణ శాంతిం, నిర్వాణ రూపమై ఉన్నటువంటి యొక్క శాంతిని పొందుతూ ఉన్నాడు. దాన్ని బ్రహ్మ నిర్వాణము అంటారు. నిర్యాణముకి నిర్వాణమునకు తేడా ఉంటుంది. శాంతిం నిర్వాణ పరమాం. ఎవరన్నా చనిపోతే నిర్యాణం చెందారు అంటారు, నిర్యాణం చెందారు అంటారు. నిర్వాణం పొందారని చెప్పి అనరు. ఆ బోర్డుల మీద కూడా ఫలానా తేదీ రోజున నిర్యాణం పొందాను అంటారు. మహాత్ములు పొందేటువంటి యొక్క దానిని నిర్వాణము అంటారు. సామాన్య మానవులు పొందేటువంటి యొక్క దానిని నిర్యాణము అని చెప్పని అంటారు. ఇది బ్రహ్మ నిర్వాణం అనగా దేహం జీవించే ఉంటుంది. లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని వాళ్ళు, లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని వాళ్ళు నశింపజేస్తారు. రెండు ఉన్నాయి మనకు దేహాలు, స్థూల దేహము అని సూక్ష్మదేహము అని. స్థూల దేహము అని చెప్పనంటే ప్రారబ్ధానుగుణ్యముగా వచ్చినటువంటి యొక్క వస్తువుని స్థూల దేహం అంటారు. ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఈ దేహం ఉంటుంది. ఈ దేహముతో ఆయా బాధలు దుఃఖాలు అనుభవిస్తారు. ఎందుకు ఈ దేహం వచ్చింది అని చెప్పనంటే గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యపాపాల కర్మ సంబంధముగా ఈ దేహం వస్తుంది. కాబట్టి ఈ దేహం యొక్క రూపకంగానే గతంలో చేసుకున్న కర్మను అనుభవించాల్సి ఉంటుంది. దేహం లేకుండా అనుభవించే అవకాశం లేదు. ఏ లోకానికి పోయినా ఆ లోక సంబంధ దేహాలు అక్కడ వస్తాయి. భూలోకానికి వచ్చినట్లయితే పార్థివ సంబంధమై ఉన్నటువంటి యొక్క దేహం వస్తుంది.
స్వర్గలోకానికి పోయినట్లయితే దేవతా సంబంధ అక్కడ దివ్య దేహం వస్తుంది. నరకలోకానికి పోయినట్లయితే అక్కడ యాతనా సంబంధ అక్కడ దానికి సంబంధించినటువంటి యొక్క దేహం వస్తుంది. ఈ దేహాలు అనేటువంటివి వచ్చేది సూక్ష్మ దేహానికి. అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క జీవుడు ఈ సూక్ష్మదేహముతో సంబంధం పడి తాను చేసేటువంటి యొక్క కార్యాల యొక్క సంబంధ కర్మలు ఆ సూక్ష్మదేహంలో ఉంటాయి. అందువల్ల ఆ సూక్ష్మదేహము తీసుకుని ఈ జీవుడు పయనిస్తూ ఉంటాడు. పయనించినప్పుడు ఎక్కడెక్కడికి పోతాడో, ఏ ఏ లోకాలకు పోతాడో అక్కడికి పోయినప్పుడు ఆ సూక్ష్మదేహానికి తత్సంబంధమై ఉన్నటువంటి దేహాలు అనేటువంటి వస్తాయి అన్నమాట. ఆ దేహాలు పొంది ఆ కర్మను ఆ దేహము ద్వారా అనుభవించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం ఈ భూలోకంలో ఉన్నాం. ఈ భూలోకంలో పార్థివ సంబంధమై పృథివీ సంబంధమై ఉన్నటువంటి యొక్క దేహాన్ని మనం పొందాం. ఆ దేహం పొందినప్పుడు ఆ దేహము ద్వారా మనము గతంలో చేసుకున్నటువంటి కర్మను మనం అనుభవించేటువంటి యొక్క అవకాశం లభించిందన్నమాట. గతములో చేసుకున్నటువంటి యొక్క కర్మను అనుభవించేందుకు గల అవకాశం లభించింది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక అని చెప్పని అన్నారు. ఒకరు చేసిన కర్మ మరొకరు అనుభవించే విధానం ఉండదు. రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు, వేదనలు, బాధలు ఇవన్నీ కూడా ఏతత్ వృక్షానాం ఫలానాం, ఈ వృక్షానికి కాసేటువంటి ఫలములు, ఈ వృక్షానికి కాసేటువంటి ఫలములు. ఏదా వృక్షము అంటే ఈ మానవ దేహమే వృక్షము. పరమాత్మ గీతలో 15వ అధ్యాయంలో బోధిస్తాడు. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం. ఊర్ధ్వమూలం అధశాఖం, ఊర్ధ్వమూలం అధశాఖం, పైన మొదలు కింద కొమ్మలు అన్నాడు పరమాత్మ. ఊర్ధ్వమూలం పైన మొదలు, అధశాఖం కిందేమో కొమ్మలు అన్నమాట. అట్లా ఉన్న వృక్షం ఇది. సమాజంలో ఉన్న అనగా ఈ భూమండలంలో ఉన్నటువంటి వృక్షాలు కింద మొదలుంటాయి, పైన కొమ్మలు ఉంటాయి. కానీ ఈ దేహ వృక్షం ఏంటంటే పైన మొదలు ఉంటుంది, కిందేమో కొమ్మలు ఉంటాయి. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము, మోదమలరగమింటి మీదను మద గజము విహరించెరా, చిదిమి పట్టిన పండు కైవడి చీమయేనుగు మృంగిరా, సదయుడామలూరి రాఘవ సార్వభౌమదయానిధే. బ్రహ్మంగారు మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము, మొదలు పైన తలలు క్రింద ఉన్నటువంటి ఈ వృక్షం మానవ దేహము అన్నారు. ఈ మానవ దేహాన్ని వృక్షంతో పోల్చారు. మీ ఇంటి వద్ద ఉన్నటువంటి వృక్షానికి మీరు మొదట్లో నీరు పోస్తారు. అవి ఆ కాండానికి, మొదలకి, కాండానికి, కొమ్మలకు, పిందెలకు, ఆకులకు అన్నిటికీ పోతాయి. మొదలలో పోస్తే చాలు. అట్లా కాదని బిందె నీళ్ళు పట్టుకుపోయి గ్లాస్తో ముంచి రెమ్మకు, ఆకుకి, పూతకి పోస్తారు. చెట్టెక్కి చెట్టు పైదాకా పోతారా? చివరిదాకా పైనుంచి పోయినట్లా. ఈ అవస్థ అవసరంలా మొదట్లో పోసారా అంటే ఆ చెట్టంతటికి ఆ జలం వ్యాప్తమవుతుంది. అట్లా ఈ శరీరమగు వృక్షానికి కూడా ఓ ముద్ద కాలుకి, ఓ ముద్ద చేయికి, ఓ ముద్ద ఇట్లా పెడతారా? అవసరంలా నోట్లో పడేస్తే అక్కడి నుంచి ఆ దేహం అంతటికి ఆ శక్తి అనేది ప్రసరిస్తుంది. ఆ చెట్టులో ఏ కొమ్మో రెమ్మో ఇరిగినా పర్వాలా, చెట్టు బాగానే ఉంటుంది. అలాగే ఈ చెట్టులో కూడా కాలో చెయ్యో ఏలో పోయినా పర్వాలా, తలకాయ పోయిందా అంటే ఈ చెట్టు బతికే అవకాశాలు లేవు. అందుచేత ఈ దేహం కూడా వృక్షము అని చెప్పి అన్నారు. రోగ శోక పరితాప బంధన వ్యసనాని చ
ఆత్మాపరాధ వృక్షాణం, ఈ మానవ దేహము వృక్షము అన్నారు. ఈ వృక్షాన్ని కాసేటువంటి ఫలాలు ఏమిటని చెప్పనంటే రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు ఇవన్నీ కూడా ఈ వృక్షానికి ఫలములుగా కాస్తూ ఉంటాయి. మీ ఇంటి వద్ద ఒక మామిడి చెట్టు పెట్టుకున్నావు, మీకున్న ఖాళీ స్థలంలో ఒక మామిడి చెట్టు పెట్టుకున్నావు, దాన్ని బాగా కాపాడుకుంటూ వస్తావు, ఎరువేస్తావు, బలం పెడతావు, నీరు పోస్తావు, సత్తువు పెడతావు, పురుగులు ఏర్పడితే ముందు కొడతావు, ఇట్లా కాపాడుకుంటూ పెంచుకుంటూ వస్తావు. ఆ విధంగా పెరిగిన తర్వాత వృక్షానికి చక్కగా పూత, పిందెలు, కాయలు, ఫలాలు వస్తాయి కదా. అంటే ఆ ఫలాలు ఏం చేస్తారు, చక్కగా కోసుకొని తినేస్తారు. ఆ ఫలాలను ఏం చేస్తారు, చక్కగా కోసుకొని తింటారు. ఎందుకంటే మేము పెంచుకున్నావయ్యా, ఇది మా చెట్టు, మా పెరట్లో ఉన్నది, మా చెట్టు, మా కాయలు, మేము తింటాం అంటారు కదా. అట్లా గత జన్మలో మనం చేసినటువంటి యొక్క ఆత్మ అపరాధం అంటాడు. ఆత్మ అపరాధం, గత జన్మలో చేసుకున్నటువంటి యొక్క ఈ ఆత్మ అపరాధం తెలిసి తెలిసి పాపకార్యాలు మానవుడు ఆచరిస్తూ ఉన్నాడు. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష. పూరుష, ఈ లోకంలో మానవుడు అతకేన, ఎందువల్ల పాపం చరతి, పాపములను ఆచరిస్తూ ఉన్నాడు. అనిచ్ఛన్నపి, వాడికి పాపాలు చేసే ఉద్దేశం అయితే లేదు. బలాతీవ నియోజిత, ఎవరో బలాత్కారముగా నియమించినట్లుగా మానవుడు పోయి ఆ పాపకార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎందువల్ల కృష్ణ అని చెప్పి అడిగితే పరమాత్మ చెప్పాడు, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. ఏష కామ రజోగుణ సముద్భవ, ఏష క్రోధ రజోగుణ సముద్భవ. ఈ రజోగుణ ప్రకోపము చేత ఈ కామ, క్రోధ, లోభాలన్నీ కూడా ప్రకోపించి అవి ఈ మానవుణ్ణి బలత్కారంగా తీసుకుపోయి ఆ పాపకార్యాలని చేయిస్తూ ఉంటాయి. మనకైతే ఇష్టం లేదు, అయినా లోన ఉన్నటువంటి గుణాలు ఊరుకోవుగా, లోన ఉన్న సంస్కారాలు ఊరుకోవు కదా, అవి చేయిస్తూ ఉంటాయి. లోన ఉన్న సంస్కారాలు చేయిస్తూ ఉంటాయి. అంటాడు దుర్యోధనుడు, నాకు బాగా తెలుసు, శాస్త్రం బాగా తెలుసు, ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో నాకు అన్నీ తెలుసు అంటాడు దుర్యోధనుడు. ఎందువల్ల అంటే వాని యొక్క దేహములో ఉన్నటువంటి ఆ సంస్కారాలు, ఆ గుణాలు బలత్కారంగా వాడి చేత ఆ పనులు చేయిస్తూ ఉంటాయి. భారతం మనం చూసినట్లయితే ధృతరాష్ట్రుని యొక్క అతని యొక్క వ్యక్తిత్వం మనం చూసినట్లయితే కొంతవరకు మంచి స్వభావంగానే కనబడతాడు. అయితే ఈ దుర్యోధనుడు ఆయన చేత ఈ కార్యాలు చేయిస్తూ ఉంటాడు. దుర్యోధనుని కంటే ముందుగానే ధర్మరాజు పుట్టాడు కాబట్టి ఆ పెద్దవాడిదే రాజ్యం. రెండవది హస్తినాపురం పట్టణము పాండురాజు యొక్క రాజ్యం. అది ధృతరాష్ట్రుడు రాజుగా ఉండే అవకాశాలు లేవు. అంగవికలుడై ఉన్నటువంటి వాడు రాజ్యాధికారాన్ని వహించకూడదు. అందుచేత పుట్టంధుడు కాబట్టి పుట్టుకతో అంధుడు కనుక ఆయన సింహాసనాన్ని అధిష్ఠించే అవకాశం లేదు. కాబట్టి ఆ రాజ్యం పాండురాజుకే వస్తుంది. రాజ్య విస్తరణ చేసే ఉద్దేశంతో బయటికి పోతూ ఉండటం కారణంగా దానికి ప్రతినిధిగా ధృతరాష్ట్రుడు ఉన్నాడు పాలన చేస్తూ. అందువల్ల పాండురాజు చనిపోయిన తర్వాత అతని యొక్క వంశంలో ధర్మరాజుకే రాజ్యం రావాలి. రెండవది ఈ కౌరవుల కంటే ముందుగా పాండవులు, ధర్మరాజు ముందుగా ఆయన పెద్దవాడుగా పుట్టాడు కాబట్టి ఆయనదే రాజ్యం. అయితే భీష్మాదులు చెప్పడం కారణంగా వాళ్ళ మాటను మన్నించి ధృతరాష్ట్రుడు పాండవుల్ని రావించి యువరాజ పట్టాభిషేకం చేస్తాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి యువరాజ పట్టాభిషేకం మహోత్సవం చేస్తాడు. చేసిన తర్వాత ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళంతా ధృతరాష్ట్రుడితో భేటీ పడ్డారు.
నీవీ పూట భీష్ముని యొక్క మాటలు విని యువరాజ పట్టాభిషేకం చేశావు. రేపు ఈ నగరానికి ఆయన రాజు అవుతాడు. మరి వాళ్ళ యొక్క చేతి కింద మోచేయి నీళ్ళు మేము తాగాల, వాళ్ళ అధ్యయనంలో జీవించాలా, ఎంత బతికి మాకెందుకు ఈ బతుకు, మేము ప్రాణాలు విడుస్తామని చెప్పేసి అని ముందుకేస్తారు. అప్పుడు దుర్యోధనుని యొక్క ఆ దురాలోచనకు లోనవుతాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే పుత్రవాత్సల్యం అన్నమాట. మానవుడికి 3 ఉంటాయి: ధారేషణ, ధనేషణ, పుత్రేషణ 3 ఉంటాయి. ఈ 3ంటికి లోబడ్డవాడు పాపకార్యాలు చేస్తాడు. అమిత పుత్రవాత్సల్యం ఉండటం కారణంగా వాడు చనిపోతాను అని భయపెడుతూ ఉంటే ఎక్కడ చనిపోతాడో అనేటువంటి భావనతో వాడు చెప్పిందల్లా చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకు భారతం చూసినట్లయితే అడుగడుగున పాండవుల మీద దుర్యోధనుడు దాడి చేయటం, ధృతరాష్ట్రుడు మంచిగా ఉన్నప్పటికీ కూడా, ధర్మంగా ఉన్నప్పటికీ కూడా అతని యొక్క మనస్సుని ఖరాబు చేసి, అతని మనస్సును పాడు చేసి అసత్య మార్గంలోకి, అన్యాయ మార్గంలోకి బలవంతంగా లాక్కుపోతాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు అంటే దుష్ట యుద్ధం చేసేటువంటి వాడిని దుర్యోధనుడు అంటారు. ఇక్కడ దుర్యోధనుడు అనబడేటువంటి వాడే మనస్సు. ఇది హస్తినాపుర పట్టణం, మన దేహము అది హస్తినాపురము, ఇది అస్తినాపురము, ఎముకల యొక్క గూడు హస్తినాపురం. ఈ పురములో ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు అనబడేటువంటి ధృతరాష్ట్రుణ్ణి అపమార్గంలోకి, అన్యాయ మార్గంలోకి బలత్కారంగా లాక్కుపోతూ ఉంటాడు. ఎవరు అంటే ఈ దుర్యోధనుడు అన్నమాట, దుష్ట యుద్ధం చేసేటువంటి వాడు. ఈ విధంగా లోనున్నటువంటి యొక్క జీవునికి చెడు కార్యములు చేసేటువంటి యొక్క ఉద్దేశం ఒకవేళ లేకపోయినా, ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువు కొన్నింటికి లోనై, ఎట్లయితే దుశ్శాసనుడు, శకుని మొదలైనటువంటి యొక్క వారి యొక్క మంతనాలు, వాళ్ళ యొక్క సలహాలను తీసుకుని వారి యొక్క దుష్ట స్వభావం ఎట్లా ప్రవర్తింపజేశాడో అట్లా మనలో కూడా ఈ మనసు అనేటువంటిది పాపకార్యాల వైపుకు లాక్కుపోతూ ఉంటుంది. దానికి తోడై ఉన్నటువంటి అహంకారాదులు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర ఇలాంటి గుణాలన్నీ కూడా ఆ మనస్సుకు తోడై ఉండడం కారణంగా ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువులో అనేక జన్మల యొక్క పాప సంబంధ సంస్కారాలు చేరిపోయి ఉండటం కారణంగా ఆ పాప సంస్కారముల యొక్క ప్రేరణతో ఈ మనసు అనేది ఏం చేస్తుందంటే అన్యాయ మార్గాల్లోకి లాక్కుపోతూ ఉంటుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని పరమాత్మ చెబుతాడు. రజోగుణ సముద్భవ, తమోగుణ సముద్భవ అది కూడా చెప్పుకోవచ్చు మనం. ఒక రజోగుణమే కాదు, తమోగుణ సముద్భవ, ఈ తమోగుణము యొక్క ప్రేరణతో చేసే కార్యాలు, రజోగుణము యొక్క ప్రేరణతో చేసేటువంటి కార్యాలు. సాత్విక సముద్భవ అది కూడా చెప్పుకోవచ్చు, సాత్విక ప్రేరణతో చేసేటువంటి కార్యాలు. ఎవరిలో అయితే పుణ్య సంస్కారం ఉంటుందో వాళ్ళల్లో ఈ సాత్వికం అధిక శాతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ సాత్విక గుణానికి వాళ్ళు చక్కగా అనుగుణ్యముగా ఉండి లోకంలో మంచి కార్యములు, హిత కార్యములు, 10 మందికి మేలు చేసే కార్యములు, దైవ కార్యములు, జ్ఞాన కార్యాలు ఇలాంటివన్నీ నిర్వర్తింపజేస్తూ ఉంటారు. మంచి మార్గంలో వాళ్ళు పయనిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళల్లో ఉన్నటువంటి యొక్క సాత్విక సంబంధ దైవీ సంపత్తి గల సంస్కారాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళను మంచి మార్గంలో నడిపేవిగా ఉంటాయి. అలాంటి సత్పురుషులు మహాత్ముల యొక్క ఆశ్రయాన్ని కూడా పొంది దాని ద్వారా జ్ఞానాన్ని ఆర్జించి ధ్యాన మార్గంలో పయనించి మోక్షాన్ని పొందేటువంటి దానిక తనలో ఉన్నటువంటి యొక్క సాత్వికము, సాత్విక సంబంధ సంస్కారములు, సాత్విక సంబంధ గుణాలు, దైవీ సంపత్తి గుణాలు, దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ సురీమత, దైవీ సంపత్తు విమోక్షాయ, దైవీ గుణాలు మోక్ష మార్గానికి తీసుకుపోయేవిగా ఉంటాయి. నిబంధాయ ఆసురీ ఆసురీ నిబంధాయ, ఆసురీ సంబంధమై ఉన్న గుణాలు
బంధించేయిగా ఉంటాయి అంటాడు పరమాత్మ. దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీ. కాబట్టి ఆసురీ సంబంధమై ఉన్నటువంటి గుణాలు ఇవి రజోగుణ సముద్భవ, తమోగుణ సముద్భవ. మనలో ఉన్న గుణాలు అవి రాజసికం పరిపాలన చేస్తూ ఉంటే దాని యొక్క రాజ్యంలో ఆ గుణాలన్నీ ప్రకోపించి ఉంటాయి. తమోగుణం రాజ్యం ఏలుతూ ఉంటే ఆ తమోగుణ సంబంధమై ఉన్న గుణాలన్నీ కూడా అవి రాజ్యం ఏలుకుంటాయి. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తదా. అనగా మన శరీరంలో సాత్వికం కనుక బాగా బలంగా ఉందనుకోండి, రజస్సుని తమస్సుని తొక్కిపట్టి ఈ సాత్వికం వ్యవహారం చేస్తుందట. అదే రజోగుణం యొక్క బలం బాగా ఉందనుకోండి, ఆ రజోగుణం ఏం చేస్తుందంటే ఈ సాత్వికాన్ని తమస్సుని కింద అణిచిపెట్టి తన వ్యవహారం చేసుకుంటుంది. అదే తామసిక గుణం ప్రభావం బాగా ఉందనుకో, బలం బాగా ఉందనుకోండి, ఈ రజస్సుని సాత్వికాన్ని కింద పడేసి వాటిని అణిసివేసి ఈ తమో గుణం తన వ్యవహారాన్ని చేసుకుంటుంది అని పరమాత్మ చెప్తాడు. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా అంటాడు. కాబట్టి మానవ సముదాయము ఉన్నది ఏం చెప్పనంటే అందరూ కూడా ఒకే ఒక్క గుణ స్వభావం కలిగి ఉండరు. ఎవరెవరిలో సంస్కారాలు ఏ ప్రకారంగా ఉంటాయో ఆ సంస్కారాల యొక్క ప్రభావంతో వాళ్ళల్లో ఆ గుణాలు ప్రకోపించి ఉంటాయి. కనుక కొంతమంది సాత్విక సంబంధమై ఉన్న జీవులు ఉంటారు, మరికొంతమంది రజోగుణ సంబంధ స్వభావం కలిగి ఉన్న జీవులు ఉంటారు, మరికొంతమంది తామసిక సంబంధమై సంస్కారములు కలిగి ఉన్నటువంటి జీవులు ఉంటారు. ఇట్లా 3 రకాలుగా కలిగి ఉంటారు. అదే మహాత్ముల యొక్క విషయం వచ్చినట్లయితే శుద్ధ సాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క స్వభావం కలిగి వాళ్ళు ఉంటారు. శుద్ధ సాత్వికము అంటే అది తురీయానికి సంబంధించి ఉన్నటువంటి విధానము. అలాంటి వారు లోకానికి కేవలం ఉపకారమే, మేలే, లోకానికి అంత హితకార్యాలే చేస్తారు. ఇట్లా అనేక మంది మహాత్ములు వారి వారి కోణములో సమాజానికి వాళ్ళు ఆ సేవలు ఆధ్యాత్మిక రూపకంగా వాళ్ళు అందించారు అని చెప్పనంటే ఆ కోవలో పయనించేటువంటి యొక్క విధానం ఆ దేహాలకు ఆ విధమైనటువంటి యొక్క విధానంగా ఆ మార్గంలో పోయేటువంటి విధానంగా నడిచాయి అని చెప్పనంటే అది వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక జ్ఞాన సంబంధ శక్తి, యోగ సంబంధ శక్తి, బ్రాహ్మీ సంబంధమైనటువంటి యొక్క శక్తి, ఆ తపస్సు ద్వారా వచ్చేటువంటి యొక్క శక్తితో ఆ పనులు జరుగుతాయి. అలాగా మనం చేద్దామని చెప్పి అనుకున్నప్పటికీ కూడా మనకు ఆ శక్తి లేదు. ఒకవేళ మనం కూడా చేయాలని చెప్పి అనుకున్నట్లయితే మనం వాళ్ళ యొక్క మార్గంలో పోగలిగితే, వాళ్ళలాగా మనం ఆ యొక్క విధానాన్ని శీలించగలిగితే, ఆ తపస్సు చేయగలిగితే మనం కూడా కొంతవరకు ఆ విధముగా ప్రవర్తించే అవకాశం కూడా రావచ్చు. అది కాబట్టి ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి యొక్క మానవ సముదాయాన్ని ఒకే ఘాటికి కట్టే అవకాశం లేదు, ఒకే మార్గంగా భావించే అవకాశం లేదు. అందువల్ల ఈ గుణ సంబంధ సంస్కారములు, ఈ యొక్క గుణాల యొక్క ప్రకోపాలు ఇవన్నీ కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ గుణాలు వాళ్ళ యొక్క మార్గాలకి నిర్దిష్టములుగా ఉంటాయి. అవి వాళ్ళని ఆ గుణాలు ఆ వైపుకే మళ్లింపజేస్తూ ఉంటాయి. వాళ్ళకి ఆ పాపం, ఇది పాపము అని తెలియదా అంటే తెలుసు, ఇది పుణ్యం అని చెప్పని తెలియదా అంటే తెలుసు. పుణ్యము అని తెలుసు, పుణ్యకార్యాలు చేయరు. పాపము అని తెలుసు, పాపకార్యాలు చేస్తారు. పుణ్యస్య ఫలం ఇచ్చంతి పుణ్యం నేక్షంతి మానవాః, పాపస్య ఫలం ఇచ్చంతి పాపం నేక్షంతి యత్నతః. పుణ్యము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క సుఖాన్ని అపేక్షిస్తారు, పుణ్య ఫలమై ఉన్నటువంటి యొక్క సుఖాన్ని అపేక్షిస్తారు, కానీ ఆ పుణ్య కార్యాలు మాత్రం చేయరు. పాపస్య ఫలం నా ఇచ్చంతి, పాపము యొక్క సంబంధమై పాపము యొక్క ఫలమై ఉన్నటువంటి దుఃఖాన్ని నా ఇచ్చంతి వాంఛంసారు, కానీ పాపం కుర్వంతి యత్నతః. పాపం
కుర్వంతి యత్నత, ప్రయత్నపూర్వకంగా ఆ పాపకార్యాలే చేస్తూ ఉన్నారు. మనం జీవితంలో ఏం కోరుకుంటూ ఉన్నాం అని చెప్పనంటే పుణ్యస్య ఫలం ఇచ్చంతి, పుణ్యము యొక్క ఫలమగు సుఖాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను కోరుకుంటూ ఉన్నాం. కానీ పుణ్యకార్యాలు మాత్రం ఉన్నదే వాడు జోలికే పోవటం. పాపస్య ఫలం నా ఇచ్చంతి, పాపము యొక్క ఫలమగు వేదన, దుఃఖము, బాధలు, రోగాలు, సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ పాపము యొక్క సంబంధ ఫలములు ఎవరో కూడా కోరటం లేదు. కానీ చేస్తుంది ఏమిటి? పాపం కుర్వంతి యత్నత, ఆ పాపాలే ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉన్నారు. మరి ఎందువల్ల ఈ విధంగా చేయటం అని చెప్పనంటే లోన ఉన్నటువంటి మనసుకి, గుణాలకు లోబడి ఉన్నాం కాబట్టి. లోన ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు అన్నారు. ధృతం రాష్ట్రం ఏన సహా ధృతరాష్ట్ర, కండు లేవు పుట్టందుండు. అజ్ఞానం అనే ఆ జ్ఞానం అనే చక్షువు లేకుండగా, వివేకం అనే చక్షువు లేకుండగా అజ్ఞానంతో మూసుకుపోయి ఉన్నటువంటి వాడు ధృతరాష్ట్రుడు అని చెప్పని అన్నారు. అట్టి ఆ జీవుడు అనబడేటువంటి అతడు ఈ మనస్సుకు సంబంధించిన గుణాలకి లోబడే లోకంలో ప్రతి మనిషి కూడా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి దైవీ సంపద పెంపొందింపజేసుకున్నట్లయితే మనం చేసే కార్యములు ఏవైతే ఉన్నాయో మనం ప్రయత్నపూర్వకంగా వాటిలను మానుకుని మంచి మార్గంలో పోయేటువంటి విధానాన్ని మనం ప్రయత్నపూర్వకంగా చేయకపోతే మాత్రం ఆ లోన ఉన్నటువంటి యొక్క మనస్సు, ఆ గుణాలు ఆ మార్గంలోకి అవి మాత్రం పోనివ్వవు. ఒకవేళ పోయే ప్రయత్నం చేసినా వాడిని మరలించి తిరిగి మరలా అనాత్మ మార్గంలోకే లాక్కుపోతారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్తు మాం వేత్తి తత్వతః. పరమాత్మ చెప్పేమాట. మనుష్యానాం సహస్రేషు అనేక వేల మంది ఉన్నారు. ఆ ఉన్నటువంటి యొక్క మానవులలో చాలామంది మార్గంలోకి వస్తూ ఉన్నారు, ధ్యాన మార్గంలోకి వస్తున్నారు, దైవ మార్గంలోకి వస్తూ ఉన్నారు. అలాగా వచ్చేటువంటి వాళ్ళల్లో దీంట్లోకి వచ్చిన తర్వాత ఏ కొద్ది మంది నిలబడతారు, మిగతా వాళ్ళు జారిపోతారు. అట్లా వచ్చిన వాళ్ళల్లో కూడా చివరిదాకా ఉండేవాడు కశ్చిత్ మాం వేత్తి తత్వతః, ఏ ఒకానొకడో అన్నాడు. కారణం ఏంటంటే ఒకవేళ ఈ మార్గంలో అడుగుపెట్టినా, ఈ మార్గంలో పయనించే ఉద్దేశంతో వచ్చినా కానీ లోన ఉన్నటువంటి యొక్క దుర్యోధనుడు, లోన ఉన్నటువంటి వాని యొక్క సహచర్య సంబంధ గుణాలు ఏం చేస్తాయంటే ఈ మార్గంలోకి పోకుండా అడ్డగిస్తాయి. ఎట్లయితే ధృతరాష్ట్రుడు మంచి చేయాలని చెప్పి అనుకున్నా కానీ మంచి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎట్లా దుర్యోధనుడు అడ్డుపడి దానిని నివారింపజేసి మరలా ఆ ధృతరాష్ట్రుని చెడు మార్గంలో మళ్లించినట్లుగా, అట్లా మన ప్రయత్నాన్ని కూడా, మన సాధనా విషయాన్ని కూడా మనం ఆ జీవుడు లోనున్నటువంటి యొక్క జీవుడు ఒకవేళ ఇచ్చగించి మంచి మార్గంలో పోదని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఈ మనస్సుకు లోబడ్డా మనస్సుకి మనం లోబడ్డామా? మనస్సు మనకు లోబడి ఉన్నదా? ఆప్నోతి స్వరాజ్యం, ఎవరైతే ఆత్మరాజ్యాన్ని పొందారో, స్వరాజ్యం అంటే ఆత్మరాజ్యం, స్వ అనగా ఆత్మ, ఆత్మరాజ్యం. మనలో మనోరాజ్యం ఉందా, ఆత్మరాజ్యం ఉందా? మన యొక్క శరీరములో తెల్లదొరల పాలన ఉన్నదా, నల్లవాళ్ళ పాలన ఉన్నదా? అజ్ఞానముతో ఉన్నటువంటి, తామసికముతో ఉన్నటువంటి వాళ్ళ పాలన మన శరీరంలో. కాబట్టి ఆ యొక్క జ్ఞాని యొక్క విషయాన్ని చెబుతూ తైత్రీయోపనిషత్తులో ఆపునోతి స్వరాజ్యం, ఆత్మరాజ్యాన్ని పొందాడేవాడు. స్వరాజ్యం అధిగచ్చతి, మనకు మలయాళ స్వాముల వారి పుస్తకం ప్రార్థనా మంజరిలో ఒక శ్లోకం వస్తుంది. సర్వభూతస్థం ఆత్మానం
సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్ ఆత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి అంటాడు. దాంట్లో శ్లోకం చూసుకోండి, ప్రార్థనా మందిరంలో ఉంటుంది. సర్వభూతస్థం ఆత్మానం, ఆత్మానం తనను, సర్వభూతస్థం అన్ని భూతములలో తానే ఆత్మరూపముగా ఉన్నాడు అనే భావన ఉంటుంది. సర్వభూతాని చ ఆత్మని, సర్వభూతాని చ ఆత్మని, ఈ సమస్త జీవులన్నీ కూడా ఆత్మని నా ఆధారముతో ఉన్నాయి. ఈ లోకములో ఉన్నటువంటి అన్ని దేహాలు, అన్ని శరీరాలకు ఆధారం నేనే. ఎవరా నేను? బ్రహ్మము. కనుక నా బ్రహ్మముకు నా ఆధారముతో ఈ లోకములో ఉన్నటువంటి దేహాలన్నీ కూడా నా ఆధారముతో ఉన్నాయి. సమస్త దేహాలలో నేను బ్రహ్మముగా వ్యాప్తమై ఉన్నాను. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్, సంపశ్యన్ బాగుగా ఆ తత్వాన్ని, ఆ బ్రహ్మాన్ని ఆ విధంగా దర్శిస్తాడు. ఎవరు అంటే ఆత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి. ఆత్మయాజీ, ఆత్మ పూజ చేసేటువంటి వాడు మాత్రమే స్వరాజ్యం అధిగచ్చతి, ఆ స్వరాజ్యాన్ని పొందుతున్నాడు. ఆ స్వరాజ్యాన్ని పొందినవాడు మాత్రమే అలాంటి భావన కలిగి ఉంటాడు. దాన్ని ఆత్మయాజీ. యాజీ అంటే పూజ, యాజీ అంటే పూజనం. సోమయాజీ అనరు, అనగా సోమయజ్ఞం, సోమలతలను తీసుకొచ్చి ఆ సోమరసం తీసుకొచ్చి యజ్ఞగుండం నందు రేలిసి ఆయన సోమయాజీ అనే పేరు పొందుతాడు. సోమయాజీ, యాజీ అంటే పూజ. కనుక ఇక్కడ ఆత్మయాజీ, అది సోమయాజీ, ఇది ఆత్మయాజీ, ఆత్మను పూజించే విధానం. ఆత్మ పూజ అంటే మన మనస్సుని హంసతో అనుసంధానం పొందింపజేయటాన్ని ఆత్మపూజ అంటారు. ఆత్మపూజను చేయవలెనండి నరులార మనము బ్రహ్మయజ్ఞము చేయవలెనండి. బ్రహ్మయజ్ఞము చేయు విధమును బాగుగా తెలియంగవలయును. తెలిసినంతట ఊరకుండగ దీక్షసే సాధించవలయును. ఆత్మపూజను చేయవలెనండి. మన శరీరములో ఉన్నటువంటి, మన ఈ శరీరములో అంతరములో ఉన్నటువంటి ఆత్మ బ్రహ్మం, అట్టి ఆత్మ పూజ చేయటము అని చెప్పనంటే ఎవరైతే ఆ మనస్సుని హంసతో ఉంచి ధ్యానంలో ఉంటాడో అతను చేసేది ఆత్మ పూజ అంటారు. అట్టి ఆత్మ పూజ ద్వారా స్వరాజ్యం అధిగచ్చతి. స్వరాజ్యం అంటే మన శరీరములో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మత్సర మనస్సు ఇంద్రియాలు అన్నింటినీ కూడా జయిస్తాడు. అన్నింటినీ జయించాలి. జయిస్తేనే ఆత్మరాజ్యాన్ని పొందటం. శత్రు జయం కాందే ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం లేదు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, అసంగ శస్త్రాన్ని, ఆ శస్త్రాన్ని ఆయుధాన్ని పొంది లోన ఉన్నటువంటి అనాత్మ వర్గం అంతటిని కూడా దాన్ని ఛేదించమంటాడు. దృఢేన చిత్వా, దృఢ వైరాగ్యముతో ఛేదించగలిగితే, ఆ శత్రువులను జయించగలిగితే నువ్వు ఆత్మరాజ్యాన్ని అధిరోహించే అవకాశం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మ విషయంలో, ఆత్మరాజ్య విషయంలో ప్రతి ఒక్కరూ కూడా క్షత్రియులు కావాలి. ఛాత్రత్వం గల క్షత్రియులు కావాలి. వాటితో పోరాటం చేయాలి. ఆ పోరాటంలో వాళ్ళని ఓడించాలి. ఆత్మరాజ్యాన్ని అధిరోహించాలి. ఇది పెద్ద యుద్ధం, సంగ్రామం, కురుక్షేత్ర సంగ్రామం అన్నమాట. వెలిపగర గెలుపు గెలుపే, ఎలిపగర గెలుపు గెలుపే, ఎలిపగర గెలుపు గెలుపే, వెలగుమతిన్ గెలువ వలయున్, అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు అని కృష్ణ పరమాత్మ భారతంలో ధర్మరాజుల వారితో అన్నమాటలు. అయ్యా ధర్మరాజా, ఎలిపగర గెలుపు గెలుపే, వెలగుమతిన్ గెలువ వలయున్. బయట యుద్ధాలు చేసి శత్రువులను జయించడం అది జయం కాదయా. ఎలగుమతిన్ గెలువ వలయున్, లోన ఆ మనసును జయించాలి.
వెలగుమతిన్ గెలువవలయున్ ఎలగుమతిన్ గెలువవలయున్ అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు. అభ్యంతర శత్రువుల, అభ్యంతర నీ లోన ఉన్నారు శత్రువులు, నిన్ను బంధించేవారు, అపమార్గంలో తీసుకుపోయేవారు, పాపకోపాలలో పడవేసేటువంటి వారు, జన్మ పరంపరల్లో పడవేసేటువంటి వారు, తమస్సులో ముంచేటువంటి వారు, ఆత్మజ్ఞానం వైపుకు అడ్డుతగిలి అనాత్మ మార్గంలో, ప్రాపంచిక మార్గంలో, మిథ్యా మార్గంలో, దుఃఖ మార్గంలో, అశాంతి మార్గాల్లో లాక్కుపోయేటువంటి శత్రువులు నీ లోపల ఉన్నారు. అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు అని కృష్ణ పరమాత్మ స్వామి బోధిస్తాడు. కాబట్టి ఆత్మరాజ్య అధిరోహణ ఎవరైనా చేసేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే వాళ్ళు యుద్ధానికి సిద్ధపడాలి. అది ధ్యానం చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్షత్రియుడే, యుద్ధం చేస్తాడు. లోనకు పోయాము అంటే యుద్ధం ఆరంభం అవుతుంది. మీరు కూర్చోండి, రెండు కన్నులు ముయ్యండి, యుద్ధం ఆరంభం అన్నమాట. యుద్ధంకి తలబడే వాళ్ళు కూడా ముందుగా శంఖాన్ని పూరిస్తారు. పాంచజన్యం ఋషికేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర చెప్పాల. అట్లా యుద్ధం ఆరంభం కావటానికి ముందు శంఖాన్ని పూరిస్తారు. అట్లా మనం కూడా యుద్ధం ఆరంభం చేయడానికి ముందు శంఖాన్ని పూరిస్తాం. ఓం 3 సార్లు చెబుతాం. ఇంకా ఓంకారం 3 సార్లు ఓంకారం చెప్పావు, కళ్ళు మూసావు అంటే యుద్ధానికి సిద్ధం అయ్యావని చెప్పి అర్థం. మరి ఆ యుద్ధంలో శత్రువుల్ని జయిస్తావా, వాళ్ళతో యుద్ధం చేయలేక పారిపోతావా అనేది దాంట్లో పోయాక ఉంటుంది. చాలామంది యుద్ధంలో ప్రవేశించినటువంటి వారు ఏ పూట కాపూట ఆత్మరాజ్యాన్ని పొందాలి, ఆత్మానుభవాన్ని పొందాలి అన్న ఉద్దేశంతోనే కూర్చుంటున్నారు. కూర్చున్న తర్వాత లోన ఉన్నటువంటి వాళ్ళ దాడికి వాళ్ళ యొక్క వాయింపులు తట్టుకోలేక బయటకు వచ్చి పడిపోతూ ఉన్నారు. ఇది యుద్ధం చేసే వాళ్ళ విధానం. ఎందుకని చెప్పనంటే కౌరవుల సైన్యం 11 అక్షోహిణీలు, పాండవుల సైన్యం 7 అక్షోహిణీలు, మొత్తం 18 అక్షోహిణీలు అన్నమాట. వాళ్ళ సైన్యం ఎక్కువ మన సైన్యం కంటే. మనలో దైవీ సంపత్తి సైన్యం కంటే ఆసురీ సంపత్తి సైన్యం ఎక్కువ కాబట్టి, రెండవది ఆ రాజ్యం అంతా ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నది. రాజ్యం అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది. వాళ్ళ బలగాలు బాగా పెరిగి ఉన్నాయి. కాళ్ళు బలము, గజ బలము, అశ్వ బలము, అస్థి బలము, ఇట్లాగా అనేక బలాలన్నీ లోన పెంచు కూర్చున్నాయి కాబట్టి అనేక జన్మలుగా రాజ్యాన్ని ఏలుకుంటూ ఉన్నాయి. బాగా స్థిరపడ్డాయి, గట్టిపడ్డాయి, దృఢపడ్డాయి. ఎంత దృఢపడ్డాయి అనే మాట పరమాత్మ గీతలో అంటాడు. సువిరూఢమూలం అంటాడు పదంతో. సువిరూఢమూలం, బాగా అది పాతుకుపోయింది లోన వృక్షం. అనాత్మవర్గం అంతా కూడా స్థిర నివాసం చేసుకుని పెద్ద పెద్ద బురుజులు నిర్మాణం చేసుకుని కాపలాదారులని పెట్టుకుని రాజ్యాన్ని ఆ విధంగా అనాత్మవర్గం అంతా కూడా ఆ విధంగా చేసుకుని ఉన్నదని చెప్పని అంటాడు. కాబట్టే మరి ఈ సాధన చేసేటువంటి వాళ్ళ విషయంలో చెప్పినప్పుడు పరమాత్మ ఏమన్నాడు, మనుష్యానాం సహస్రేషు, అనేక మందిగా ఈ యొక్క ఆత్మరాజ్యం పొందటానికి ప్రయత్నం చేసే వాళ్ళల్లో ఒక్కడు మిగలటల్లా కశ్చిత్ మాం వేత్తి తత్వత. చివరికి చూస్తే ఒక్కడు ఉంటున్నాడు, మిగతా వాళ్ళు ఏమయ్యారు, పారిపోయారు. ఎందుకు ఈ మాటలు వాడటం కారణం అని చెప్పనంటే లోన ఉన్న అనాత్మ వర్గం బాగా బలపడి ఉన్నది అని చెప్పనే మాటలకి చెప్పటం. అయితే ఆ యొక్క వైరాగ్యం, సతు, దీర్ఘకాల, నైరంతర్య, సత్కార, సేవిత, దృఢభూమి అంటాడు పతంజలి మహర్షి. అభ్యాస వైరాగ్యాభ్యాం తత్ నిరోధ. ఎవరైతే జిజ్ఞాస కలిగి ఉన్నాడో, ముముక్షత్వం కలిగి ఉన్నాడో, సాధన పట్ల పట్టుదల కలిగి ఉన్నాడో, దృఢమైనటువంటి సంకల్పం కలిగి ఉన్నాడో అలాంటి వాడు సాధించే తీరతాడు. ఉన్నారు మహాత్ములు లేకుండా ఏం లేరు. కాబట్టి వాళ్ళ తమ యొక్క జీవిత విధానంలో అదే సాధనయే
ప్రధానంగా పెట్టుకుని వ్యవహారం చేస్తారు. మిగతా వ్యవహారములు కేవలం తాత్కాలికంగా లాంఛనప్రాయంగా ఉంటాయి. వాళ్ళ జీవితంలో సాధనయే ప్రధాన అంశముగా ఉంటుంది. ఆ విధంగా చేసేటువంటి సాధక పరులు ఎంతోమంది లోకంలో ఉన్నారు. అలాంటి విధానంగా నీవు కూడా రాగలిగితే నీవు చక్కగా ఆ ఉన్నతమైనటువంటి యొక్క మార్గంలో పయనించి ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఆప్నోతి స్వరాజ్యం అన్నారు. ఈ ఆత్మ పూజ దీని ద్వారా అనాత్మ వర్గాన్ని జయించి ఆప్నోతి స్వరాజ్యం ఆత్మరాజ్యాన్ని పొందుతూ ఉన్నాడు. మీకు ఈ మాటలు గీత 2వ అధ్యాయంలో వస్తాయి. ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహా ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానం ఆత్మనః. ఇంద్రియాని పరాన్యాహు అన్నాడు. విషయముల కంటే ఇంద్రియములు వేరుగా ఉన్నాయి. ఇంద్రియాల కంటే మనస్సు వేరుగా ఉన్నది. మనస్సు కంటే బుద్ధి వేరుగా ఉన్నది. ఆ బుద్ధి కంటే వేరుగా ఉన్నటువంటి యొక్క వస్తువు ఆత్మ అంటాడు. యో బుద్ధేహ పరతస్తు సహా, ఆ బుద్ధి కంటే అతీతముగా ఉన్నటువంటి యొక్క వస్తువు సహా ఆ బ్రహ్మము అన్నాడు. ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మానం ఆత్మనః అనగా ఇంద్రియాని పరాన్యాహు అనగా ఇంద్రియముల కంటే విషయాల కంటే ఇంద్రియములు శ్రేష్టం. ఇంద్రియముల కంటే మనస్సు శ్రేష్టం. మనస్సు కంటే బుద్ధి శ్రేష్టం. బుద్ధి కంటే సర్వోన్నత శ్రేష్టమై ఆత్మ ఉన్నది. అందువల్ల ఈ విషయాల యొక్క వాటిల్లో విషయ లంపటంలో మునిగి ఉన్నటువంటి వీడు ఆ విషయాల నుంచి విడబడి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనస్సుకు, మనస్సు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మస్థాయికి చేరుకోవాలని చెప్పనంటే ఆ ఊర్ధ్వ ప్రయాణం చేయాలని చెప్పి అన్నప్పుడు ఆ ప్రయాణం చేసేటువంటి వానికి అడుగడుగున అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వర్గాలు అడ్డుపడి సాధనలో ముందుకు పోకుండా అడ్డగిస్తూ ఉంటాయి. అది సాధకుడు లెక్క చేయకుండా ఆ మార్గంలో పయనించాలి, పోవాలి. ఇది సంగ్రామం అన్నారు, యుద్ధం అంటారు. ఇది సాధనా సంబంధం. ద్రోణాచార్యుల వారు నీకేం కావాలనైనా కోరుకోమని చెప్పి అడిగితే నాకు ధర్మరాజుని ప్రాణములతో పట్టిమన్నాడు. ఏమిరా ధర్మరాజును చంపమని చెప్పి అనకుండగా ప్రాణాలతో పట్టిమన్నావే అని చెప్పి అడుగుతాడు. ధర్మరాజును చంపితే ఆ తమ్ముడు ఊరుకోడు, వాడు మమ్మల్ని చంపేస్తాడు. అర్జునుడు మమ్మల్ని చంపేస్తాడు. కృష్ణుడైతే అసలు ఉంచడు మమ్మల్ని, మా 100 మందిని మొత్తం ఆయన చంపేస్తాడు. ధర్మరాజుకి ఏమన్నా అయ్యిందా అంటే అర్జునుడు ఊరుకోడు, కృష్ణుడు ఊరుకోడు, మేము మిగలం. అందువల్ల ప్రాణములతో పట్టిస్తే ఆయనకు జూదం అంటే ఇష్టం కాబట్టి మళ్ళీ జూదం ఆడతాం, ఆయన ఓడిస్తాం, అరణ్యాలకు పంపిస్తాం, యుద్ధం ఆగిపోతుంది, ఎవరికీ సమస్య లేదు, శాంతియుతంగా మార్గం సమాప్తి అయిపోతుంది. సరే అబ్బాయి నీ కోరిక నేను తీరుస్తా అని చెప్పి అన్నా కాబట్టి నీవు కృష్ణుడిని అర్జునుడిని వేరే చోటకి తీసుకువెళ్ళండి, వారు లేకుండా చూడగలిగితే మీరు నేను బంధిస్తా, నీకు అప్పచెబుతా అని చెప్పి అన్నాడు. దాంట్లో ఒక రాజు ముందుకు వచ్చి నేను వాళ్ళని జూదానికి ఆహ్వానించి దూరంగా తీసుకువెళతాను, మీరు అదే అదునుగా గమనించి ధర్మరాజుని బంధించమని చెప్పని అనగానే అప్పుడు ఈ వార్త అనేది ఆ పాండవుల కుటీరం చేరింది వార్త. కాబట్టి ద్రోణాచార్యుడు ఆ విధంగా పన్నాగం పట్టిస్తాను అన్నాడు అంటే పట్టించే తీరతాడు. ఎందుకంటే ఆయన ఎదిరించగలిగేటువంటి యొక్క సామర్థ్యం మనలో ఎవరికి లేదు. అందుచేత ఆ పాండవులందరూ కూడా ముందున్నారు, ధర్మరాజుని వెనకాల భాగంలో పెట్టారు. ఆ రోజున పద్మవ్యూహాన్ని పన్నాడు ద్రోణాచార్యుల వారు. ఆ పద్మవ్యూహాన్ని భేదింపగలిగేటువంటి యొక్క విధానం కలిగి ఉన్నటువంటి వాడు అర్జునుడు ఒక్కడే. అయితే ఈ అభిమన్యుడు వచ్చాడు, నేను భేదిస్తాను పద్మవ్యూహాన్ని అని చెప్పి అన్నాడు. నాయన నీవు లోపలికి పోవటమే తెలుసు కదా, బయటికి రాలేవు కదా అని చెప్పనే విషయం వచ్చినప్పుడు అన్నాడు భీముడు, మేము పక్కన ఉన్నాము, ఒకవేళ వాడు భేదించి లోపలికి వెళితే మేము కూడా అతనితో పాటు లోపలికి వెళ్ళి అభిమన్యుని కాపాడుతాము, మళ్ళా వాడిని తీసుకొస్తాం బయటికి అనే భావనగా భీముడు, నకులుడు, సహదేవుడు అందరూ కూడా సిద్ధపడ్డారు. ఆ రోజున
పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి పోయినటువంటి యొక్క అభిమన్యుడి వెంబటే పోనివ్వకుండగా అడ్డగించాడు సైంధవుడు. పాండవుల్ని అడ్డగించటంతో ఒంటరిగా పోయాడు ఆ పద్మవ్యూహంలోకి. ఆ పోయిన తర్వాత వీరవిహారం చేశాడు అభిమన్యుడు. ఎంతో మందిని తన కరవాలముతో మటుమాయం చేశాడు, అందరిని జయించాడు. వాని యొక్క విజృంభణ చూస్తే అందరూ ఆశ్చర్యం పొంది ఈరోచితంగా ఎదుర్కొని జయించగలిగేటువంటి యొక్క సామర్థ్యం మనకు లేదు, ఏదో ఉపాయంతో వీడిని మత్తు పెట్టాలి అని చెప్పి అనుకుని అప్పుడు అందరూ కూడా కుమ్మక్కై చాటు నుంచి బాణాలు సంధించి వదిలి ఆయన్ని పడగొట్టి అందరూ కలిసి బీభత్సంగా అభిమన్యుణ్ణి చంపేస్తారు. ఆ విధంగా చనిపోయిన తర్వాత యుద్ధం అంతా అయిపోయింది. ఆ కుటీరాలలో అందరూ కూడా శోక సముద్రంలో మునిగి ఉన్నారు. శాంతంగా అందరూ మౌనంగా ఉన్నారు. ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడు రథం తీసుకొని ఆ శిబిరంలో ప్రవేశించారు. కృష్ణ పరమాత్మ అర్జునుడు శిబిరంలో ప్రవేశిస్తే అందరూ మౌనంగా ఉన్నారు. అర్జునుడు మా కుమారుడు బాగా ఉన్నాడా, క్షేమంగా ఉన్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటే ఎవరూ మాట్లాడటం లేదు. చివరికి చూస్తే అభిమన్యుడు చనిపోవటంతో అర్జునుడు చాలా శోక సముద్రంలో మునిగిపోయి చాలా శోకానికి గురై నా యొక్క కుమారుని మరణానికి ఎవరైతే కారకులై ఉన్నారో అట్టివాణ్ణి నేను రేపు సాయంత్రం లోపల చంపకపోతే అగ్ని ప్రవేశం చేస్తా అని చెప్పని ప్రతిన పూనాడు. ఆ ప్రతిన పూడినప్పుడు ఆ వార్త కౌరవ శిబిరం చేరింది. అందరూ కూడా సమాయత్తమయ్యారు. స్వయంగా తానే ఈ ప్రతిజ్ఞ పూనాడు కాబట్టి మనం గనక సైంధవుని గనక కాపాడగలిగితే, రేపు సూర్యాస్తమయం అయ్యిందాకా కాపాడగలిగితే ఆ ప్రతిజ్ఞ విధానంగా అగ్ని ప్రవేశం చేస్తాడు అర్జునుడు. దాని కారణంగా ధర్మరాజు పాండవులు యుద్ధాన్ని విరమించుకుంటారు. వాళ్ళు విరమించుకోవడంతో కృష్ణ పరమాత్మ కూడా నేను చేయలేక ఆయన కూడా వెళ్ళిపోతాడు, యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి మనం గనక సైంధవుణ్ణి కాపాడగలిగితే అనేటువంటి విధానంలో అందరూ కూడా చక్కగా పలుక్కుని ఆ రోజున ద్రోణాచార్యుల వారి ముందు పెట్టుకుని, స్వామి నువ్వు మమ్మల్ని కాపాడాలి, ఎట్లయినా అడ్డగించాలి, కృష్ణుణ్ణి అడ్డగించాలి, అర్జునుడు అడ్డగించాలి, వారిని రాకుండా నువ్వు కాపాడాలని చెప్పని ఎక్కడో గుహలలో వాడిని దాచి సైంధవుణ్ణి ఆ పూట యుద్ధరంగం ఆరంభమైంది. ఆ పూట ద్రోణాచార్యుల వారు పద్మయోహము, క్రౌంచయోగము, శకటయోహం 3 పన్నాడు. అప్పుడు అర్జునుడి యొక్క విలువిద్యా విధానం, కృష్ణ పరమాత్మ యొక్క సారథ్యం, వాళ్ళను ఎదుర్కోవాలని చెప్పన్నట్లయితే ఒక్క వ్యూహం పనికిరాదు. అందుచేత వారిని నిరోధించాలని చెప్పన్నట్లయితే, నిరోధించి సైంధవుణ్ణి కాపాడుకోవాలని చెప్పన్నట్లయితే అన్న విధానంగా పద్మయోహం, క్రౌంచయోహం, శకటయోహం 3 పన్ని కూర్చున్నాడు తలకాడ. ఆ తల భాగంలో కూర్చున్నాడు వచ్చి ద్రోణాచార్యుల వారు. తల భాగంలో వచ్చి నుంచున్నాడు ద్రోణాచార్యుల వారు. యుద్ధం ఆరంభమైంది. కృష్ణ పరమాత్మ రథాన్ని సారించాడు, ముందుకు వచ్చింది. ఆ పూట యుద్ధం చేస్తూ ఉన్నారు. పొద్దు పై నడుస్తూ ఉన్నది. అయితే ఈ క్రౌంచయోగం ఎన్ని భేదించుకుంటూ పోవాలని చెప్పనంటే చాలా సమయం అవుతుంది. అందువల్ల అర్జునుడు సాదరపూర్వకంగా శిష్యుని యొక్క భావనగా 2 బాణాలు సంధించి గురువుగారి యొక్క పాదాల చెంత కొడతాడు. స్వామి నమస్కారం, ఈ పూట మాకు చాలా పెద్ద పని ఉన్నది, నువ్వు అడ్డుపడవద్దు, మాకు కనికరించండి, మీరు దయ చూపితే మీ లోనకు పోయే అవకాశం ఏర్పడుతుంది, లేక కాలయాపన అవుతుంది అని చెప్పని భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా శిష్య భావనతో 2 బాణాలు సంధించి ద్రోణాచార్యుల వారి యొక్క సమ్ముఖాన వదలటంతో ఆ భావాన్ని గమనించి శిష్య వాత్సల్యంతో, పాండవులంటే వాళ్ళకి ప్రీతే, అయితే ఆ పక్క ఉన్నారు, ఆ పక్క కూడుతున్నారు కాబట్టి ఆ పక్క పని చేయాలి, అట్లా చేస్తున్నారే కానీ మనస్సంతా ఆ పక్కే ఉన్నది. తన ప్రియ శిష్యుడై ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఎవరికి ఉపదేశం చేయాల ద్రోణాచార్యుల వారు, వాడికి ఉపదేశం చేశాడు, తన కొడుకు ఉపదేశం చేశాడు, ఆయనకు ఉపదేశించాడు. కాబట్టి ఆ శిష్య వాత్సల్యంతో ఆ పన్నే వాళ్ళ వినయపూర్వకం నమస్కారం చేయటంతో కనుసైగ చేసి లోనకు పోమని చెప్పని అన్నాడు. ఆ లోనకు అడుగు పెట్టారు. ఆ పన్ని అడుగుపెట్టి క్రౌంచయోహం, పద్మయోహం మొత్తం ఛేదించుకుంటూ పోతూ ఉంటే టైం సాగటం లేదు.
అర్జున ఏమిటి నువ్వు తాత్సారం చేస్తావు కానీ ఏం చెప్పంటూ ఉంటే ఎంత చేయాలి, అడ్డుపడుతున్నారు అందరూ వచ్చేసేసి. ఈ విధంగా పోతూ ఉంటే ఆ యొక్క సూర్య భగవానుడు కూడా అష్టాద్రి వైపు పయనిస్తూ ఉన్నాడు. అష్టాద్రి చేరుకున్నాడా అర్జునుడు మిగిలే అవకాశాలు లేవేక. కుంతీదేవి దుఃఖముతో పరమాత్మను ప్రార్థించి మా బిడ్డలు ఎట్లాగయ్యా 100 మంది కౌరవులు వాళ్ళని మత్తు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, వీళ్ళకి ఎవరు రక్ష అని చెప్పనంటే నేను వాళ్ళని కాపాడతా అని చెప్పిన పరమాత్మ మాట ఇచ్చాడు. కుంతీ మాతకి నీ బిడ్డలకు ఏమి కాకుండా వాళ్ళను కాపాడేటువంటి యొక్క బాధ్యత నాది అని చెప్పని ఆయన మాట ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి పూట సూర్యాస్తమయం అయ్యిందా అంటే అగ్ని ప్రవేశం చేస్తాడు, నేను ఇచ్చిన మాట పోతుంది అన్నటువంటి యొక్క భావనతో తన యొక్క యోగమాయ చేత సుదర్శనాన్ని సంధించి వదిలిపెడితే దాని యొక్క ప్రభావంతో సూర్యాస్తమయం అవుతుంది. ఆ సూర్యాస్తమయం కావటంతో అప్పుడు అర్జునుడు సవ్యసాచి తన ప్రతిజ్ఞానుగుణంగా ఒక హోమగుండాన్ని విరేలిసి దాంట్లో ప్రవేశించడానికి సిద్ధపడతాడు. అట్లా మరి తన ప్రతిజ్ఞానుగుణ్యంగా ఆ హోమగుండానికి 3 సార్లు ప్రదక్షిణం చేస్తూ ఉండగా మరి అందరూ కూడా కౌరవులంతా కూడా సంతోషంగా ఉన్నారు. అర్జునుడి పూట అయిపోయాడు, చనిపోతూ ఉన్నాడు అనేటువంటి భావనగా ఆ యొక్క అర్జునుడి యొక్క చివరిసారి ఆ మరణం యొక్క విషయాన్ని కౌరవులంతా కూడా ఆనందంగా తిలకిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఈ వార్త అందింది ఆ గుహలలో ఎక్కడో దాగి ఉన్నటువంటి ఆ సైంధవునికి. ఇంకేముంది, ఇంకా సూర్యాస్తమయం అయిపోయింది. ఇక సూర్యాస్తమయం అయిన తర్వాత యుద్ధం చేసే విధానం లేదు. ఇక యుద్ధ విరామం అయిపోయింది, వాడు చనిపోబోతూ ఉన్నాడు. ఆ చనిపోబోయేటువంటి వాడి యొక్క మరణ రూపాన్ని మనం కనులారా చూద్దామని చెప్పేసి వాడు ఆ గుహ నుంచి బయటికి వచ్చి ఆ శిఖరాగ్రమంలో పర్వత శిఖరాగ్రమంలో చేరి వాడు ఆ మరణ దృశ్యాన్ని చూడబోతూ ఉంటే పరమాత్మ తిలకిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు వీడని చెప్పని పరమాత్మ ఆలోచన పరమాత్మకు ఉన్నది. ఎక్కడ వీడిని ఎక్కడ దాశారు అని చెప్పని అనుకుంటూ ఉంటే ఆ పరమాత్మ కంటికి కనబడ్డాడు. ఎవరో ఆ సైంధవుడు ఆ శిఖరాగ్రమంలో కొండల మీద ఉన్నటువంటి వాడు. అర్జున ధనస్సును సంధించమని చెప్పి అన్నాడు. కృష్ణ మన ప్రతిజ్ఞ ప్రకారంగా సూర్యాస్తమయం అయ్యింది కదా అని చెప్పి అన్నాడు. చూడొకసారి అని చెప్పేసి అని ఆ పొర తొలగించటంతో ఎప్పుడైతే సూర్యుడు మళ్ళీ యథాప్రకారంగా ప్రకాశించే విధానంగా కనబడ్డాడో ఎమ్మట మరుక్షణంలోనే అర్జునుడు ఆ ధనస్సును ధరించటము, అస్త్రాన్ని సంధించటం, ఏకకాలంలో చూపించిన ఆ దిశ వైపు సంధించి వదిలిపెట్టగానే ఒక్క త్రుటి కాలంలో రెప్పపాటు కాలంలో వాటి తలకాయ మెడకాయ నుంచి తెగిపోయి ఆకాశంలో సంచారం చేస్తూ ఉన్నది. దాన్ని కింద పడనీమాక అన్నాడు. కింద పడితే కూడా ప్రమాదమే, వాడు సాగుపోయిన ప్రమాదమే, ఆ తలకాయ కింద పడ్డ ప్రమాదమే. ఎందుకంటే ఆ సైంధవుని యొక్క తండ్రి తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి మా వాని యొక్క శిరస్సుని ఎవరైతే యుద్ధరంగంలో నేల పడగొడతారో వాళ్ళ యొక్క శిరస్సు 1000 వక్కలయ్యేట్లుగా ఆయన వరం కోరుకుంటాడు. కాబట్టి ఈ వరం ఆయనకున్నది. అందువల్ల నువ్వు ఆ శిరస్సును కింద పడనీమాక అని చెప్పిన అన్నాడు. మరి అంచేపు కొట్టాల పైన అని చెప్పిన అన్నాడు. ఈ విధంగా ఫలానా ప్రదేశంలో ఫలానా చోట నది సమీపములో అర్ఘ్యపాద్యము సమర్పిస్తూ ఉన్నాడు. ఆయన దోషిట్లో పడేట్లు కొట్టమని చెప్పి అనగానే బ్రహ్మాస్త్రం సంధించి ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించగా ఆ బ్రహ్మాస్త్రం తీసుకుపోయి అతని యొక్క దోషిట్లో పడేయటంతో ఒక్కసారిగా జుగుప్సగలవాడై వేహ్య భావనతో ఆ శిరస్సుని కింద పడేశాడు. ఆ పడేయటంతో అతని చేతి నుంచే ఆ యొక్క శిరస్సు కింద పడింది కాబట్టి అతని శిరస్సు 1000 వక్కలైపోతుంది. ఆ విధంగా మరి ఆ పూట ఆ సైంధవుణ్ణి సంహరించడానికి పద్మయోహం, క్రౌంచయోహం, శకటయోహాలను భేదించుకుని అంత లెక్క పోగలిగితే ఆ సైంధవుని యొక్క వధ అనేది జరగటం మనం భారతంలో చూస్తాం. అదొక యుద్ధం. క్రౌంచయోహం, పద్మయోహం, శకటయోహాలు ఏ విధంగా ఇవన్నీ పన్ని కౌరవులంతా ఉన్నారో అట్లా ఈ యొక్క ఆత్మరాజ్యంలో, ఆత్మజ్ఞానంలో, ఆత్మసింహాసనాన్ని అధిష్ఠించడానికి ఉన్నటువంటి వాళ్ళు కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం. పరమాత్మ అంటే ఈశ్వరుడు. మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు అని చెప్పన్నట్లుగా మొన్న మీకు చెప్పే ఒక విషయాన్ని
పరమాత్మ సర్వేశ్వరుడు. కృష్ణ పరమాత్మ అంటే ఈశ్వరాంశ గలవాడు, అర్జునుడు జీవాంశ గలవాడు. అందువల్ల కృష్ణ పరమాత్మ ఈశ్వరాంశ. మనలో ఉన్నటువంటి యొక్క ఈశ్వర స్థలం ఘరాన స్థలం. ఈ మూడు కూడా జీవుని యొక్క స్థలాలు. అనగా కారణదేహం జీవుని స్థలం, సూక్ష్మదేహం జీవుని స్థలం, స్థూలదేహం జీవుని యొక్క స్థలం. కారణదేహస్థుడే ఉన్నటువంటి యొక్క జీవుడు, అవిద్యా ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్నానుభవాన్ని పొందుతూ ఉన్నాడు. అట్టి జీవుడే స్థూలదేహం యొక్క సంబంధాన్ని పొంది జాగ్రత్త లోకములో విషయభోగాలని భోగిస్తూ ఉన్నాడు. అందుచేత ఈ మూడు కూడా జీవుని యొక్క స్థానములు. ఈ మూడు దేహాలు జీవునికుంటాయి. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, ఈ మూడు కూడా జీవునిని అనుసరించి ఉంటాయి, జీవుని యొక్క ఆశ్రయంలో ఉంటాయి. అనగా జీవుడు ప్రధానంగా ఉన్నదేమో కారణదేహం. ప్రధానముగా ఆయన యొక్క ఉనికి, అతని యొక్క నివాస స్థలం కారణదేహం, అజ్ఞాన ఉపాధి. ఈ సూక్ష్మదేహాన్ని వాడుకుంటాడు, ఈ స్థూలదేహాన్ని వాడుకుంటాడు. ఎంతకాలం ఈ స్థూలదేహం వాడుకోవటం అని చెప్పనంటే, ఈ స్థూలదేహానికి ప్రారంధం ఉన్నంత వరకు ఈ దేహముతో ఈ లోక వ్యవహారం చేస్తాడు, ఈ విషయాలను భోగిస్తాడు. ఎప్పుడైతే ప్రారంధం అనేది అయిపోయిందో ఈ దేహం కాస్త పోతుంది. అయితే ఆ సూక్ష్మదేహములో కర్మవాసనలు ఉన్నాయి కాబట్టి ఆ కర్మవాసనల యొక్క సహకారముతో మరొక దేహాన్ని పొందుతూ ఉంటాడు. అయితే సూక్ష్మదేహం మాత్రం శాశ్వతముగా ఆ జీవుని యొక్క అధీనంలోనే ఉంటుంది. జీవుని యొక్క పరమై ఉండేది సూక్ష్మదేహము. అయితే ఆ సూక్ష్మదేహములో ఉన్న కర్మవాసనలు ఈ స్థూలదేహానికి ఆధారంగా అవుతాయి కాబట్టి ఆ కర్మవాసనల అనుగుణ్యముగా మనకి దేహం వస్తుంది. అందువల్ల మనం ఈ దేహము ద్వారా సుఖ దుఃఖాలని పొందుతూ ఉంటాం. కాబట్టి రెండున్నాయి ఎక్కడ దేహాలు, ఒకటి స్థూలదేహం, ఒకటి సూక్ష్మదేహం. సూక్ష్మదేహము అంటే ఇంద్రియాత్మికమై ఉన్నదేమో సూక్ష్మదేహం, గోళకాత్మికమై ఉన్నదేమో స్థూలదేహం. కాబట్టి ఈ స్థూలదేహాలు కొద్ది కాలం ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ సూక్ష్మదేహం అట్లా పోవటానికి వీల్లేదు. ఆ సూక్ష్మదేహం అనేది జీవుని అధీనంలో ఉండి ఎల్లప్పుడూ కూడా జీవునితోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే ఒకటి స్థూలదేహం, ఒకటేమో సూక్ష్మదేహం. సూక్ష్మదేహముతో కలిశాడా స్వప్నలోకంలో వ్యవహరిస్తాడు, స్థూలదేహముతో కలిశాడా జాగ్రత్త లోకంలో వ్యవహరిస్తాడు. జాగ్రత్త లోకంలో వ్యవహరించటం అని చెప్పనంటే ఇంద్రియాలు సహాయంగా ఉన్నాయి కాబట్టి ఆ ఇంద్రియాల సహాయముతో ఈ లోకంలోకి పోతాడు. ఇంద్రియాల సహాయం లేకపోయిందా అంటే ఈ లోకంలోకి పోలేడు. ఇప్పుడు చెవిటివాడు ఉన్నాడు, శబ్దాలు వినలేడు. గ్రుడ్డివాడు ఉన్నాడు, దృశ్యాలు చూడలేడు. అట్లాగా ఏ ఇంద్రియం లేకపోయినా ఆ విషయం తెలియబడదు. ఈ లోకములో ఉన్నటువంటివి మొత్తం 5 విషయాలే: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. కాబట్టి 5 ఇంద్రియాల ద్వారా బయటికి పోయి ఈ బయట ఉన్నటువంటి యొక్క విషయ ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. కాబట్టి విషయ ప్రపంచాన్ని ఆస్వాదించాలి అన్నట్లయితే ఇంద్రియాలు ఉండాలి. ఇంద్రియాల సహకారం లేకుండా బయటికి పోయే అవకాశం లేదు. లోపల ఉండాల్సిందే. చెవి లేదు, కన్ను లేదు, జిహ్వేంద్రియము లేదు, ఘ్రాణేంద్రియము లేదు, త్వగేంద్రియము లేదు అనుకోండి, ఏ విషయం తెలియబడదు. జిహ్వేంద్రియం లేకపోతే రస విషయం తెలియబడదు, ఘ్రాణేంద్రియం లేకపోతే పృథివీ సంబంధ గంధం తెలియబడదు, నేత్రేంద్రియం లేకపోతే ఈ దృశ్యములు తెలియబడవు, శ్రోత్రేంద్రియం లేకపోతే శబ్దాలు తెలియబడవు. ఈ లోకములో ఉన్నటువంటివి ఇవే: శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు. ఈ బయట ఉన్నటువంటి యొక్క విషయ సముదాయాన్ని తెలుసుకోవాలన్నట్లయితే ఇంద్రియములు కావాలి. కాబట్టి ఇంద్రియముల యొక్క సహకారముతో ఈ స్థూల దేహము ద్వారా బయటికి పోయి బయట ఉన్నటువంటి యొక్క విషయ ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఉన్నాడు. అయితే సూక్ష్మదేహముతో సంబంధం పడ్డప్పుడు ఆ సూక్ష్మదేహములో సంస్కారములు ఉన్నాయి కాబట్టి ఆ సంస్కారాల యొక్క ప్రభావంతో ఏ స్వప్నలోకం నిర్మాణం చేయబడుతుందో ఆ స్వప్నలోకంలో అక్కడ వ్యవహరిస్తాడు. 2 లోకాలు: స్వప్నలోకము, ఈ యొక్క భౌతిక లోకము. ఈ భౌతిక లోకాన్నేమో
ఇంద్రియాల సహాయముతో దర్శిస్తాడు. ఈ స్వప్నలోకాన్ని సంస్కారాల యొక్క సహకారముతో ఆ స్వప్నలోకాన్ని వ్యవహరిస్తూ ఉంటాడు. అందుచేత ఈ జీవుడు, ఈ కారణదేహస్థుడై ఉన్నటువంటి ఈ జీవుడు తాను ఈ రెండింటి యందే వ్యవహరిస్తాడు. ఉంటే జాగ్రత్త వ్యవహారము లేదా స్వప్న వ్యవహారము. అందుచేత సూక్ష్మదేహము, స్థూలదేహము. ఇది మహాకారణ స్థలం, ఇది ఈశ్వర స్థలం. ఇది కాబట్టి ఈ మూడు జీవుడై ఉన్నటువంటి అతడు ఈ సూక్ష్మదేహము, స్థూలదేహము ఈ రెండింటితోనే ఉన్నాడు. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క స్థలానికి ఏనాడు కూడా వాడు పోయింది లేదు. ఏనాడు పోయింది లేదు. హంసతో ఉండటము అనేటువంటి విధానం మన జీవితంలో చూసినట్లయితే ఏనాడైనా ఉన్నారా? జీవుడుగా ఉన్నటువంటి యొక్క తాను రెండు లోకాలలో సంచారం చేస్తూ ఉన్నాడు. సూక్ష్మదేహముతో నిర్మాణం చేయబడేటువంటి యొక్క స్వప్నలోకములో, స్థూలదేహ ఇంద్రియములతో సంబంధపడి వచ్చేటువంటి ఈ యొక్క పంచభూతాత్మిక ఈశ్వర లోకములో ఈ రెండింటి అందే ఉన్నాడు. కానీ నాలుగవదగు ఈశ్వర స్థలములో వాడు ఏనాడు కూడా ప్రవేశించే విధానం లేదు. మహాత్ములై ఉన్నటువంటి వారు ఉండేటువంటి యొక్క స్థలం ఈశ్వరునితో. నువ్వు అంశతో ఉన్నావు అంటే అది మహాకారణముతో ఉన్నట్లవుతుంది, అది ఈశ్వరునితో సంబంధం పడి ఉన్నట్లవుతుంది. కాబట్టి నువ్వు నీ లోన ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి ఏ యొక్క వృత్తులు ఉన్నాయో, కౌరవ సైన్యం అవుతున్నదో, ఈ కౌరవ సైన్యాన్ని దునియాడి జయించగలిగేటువంటి యొక్క సామర్థ్యం ఈశ్వరునితో ఉన్నటువంటి యొక్క అర్జునునికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి పరమాత్మను ఎక్కడ తన యొక్క రథానికి సారథిగా పెట్టుకున్నాడు అని చెప్పనంటే, తతశ్వేతై హయై యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవ అని చెప్పని అంటాడు. మాధవ అంటే లక్ష్మీపతి, ధవ అంటే భర్త, మా అంటే లక్ష్మి, మాధవ లక్ష్మీపతి, విజయలక్ష్మీపతి సర్వేశ్వరుడు. పాండవ అంటే ఆ తెల్లటి వర్ణం, శుద్ధ సాత్విక వర్ణముతో ఉన్నటువంటి విధానం పాండవ. అర్జునుడు దైవీ సంపత్తి గలవాడు అర్జునుడు. అందుచేత ఆ జీవుడు ఈ వైపుకు పోకుండగా, సూక్ష్మదేహముతో సంబంధం పడి స్వప్నలోకాలలో వ్యవహరించకుండగా, స్థూలదేహముతో సంబంధం పడి ఈ జాగ్రత్త వస్తువులలో వ్యవహరించకుండగా ఆ యొక్క తను ఈ మహాకారణమై ఉన్నటువంటి యొక్క ఆ హంసతో ఉండటమే ఈశ్వరుని ఆశ్రయించి ఉండటము. ఎవరైతే ధ్యానములో ఈ మహాకారణముగు ఈశ్వరుని యొక్క ఆశ్రయములో ఉంటారో అట్టి ఆ ఈశ్వరుని యొక్క కృష్ణ పరమాత్మ యొక్క సహాయముతోనే కౌరవ సైన్యాలని జయించాల్సి ఉంటుంది. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.